హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ఫర్ 5. ఈరోజు మీ ముందుకి కొత్త రెసిపీతో వచ్చేసాను. హై ప్రోటీన్ పాస్తా. హై ప్రోటీన్ పాస్తా అని ఎందుకన్నానంటే నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కాబట్టి. సో ఫస్ట్ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ గిన్నె పెట్టుకొని వాటర్ పెట్టుకొని బాయిల్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసాను అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. సో దట్ పాస్తా అనేది స్టిక్కీగా అవ్వకుండా ఉండడానికి అనేసి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యూస్ చేశాను. కొంచెం వాటర్ అనేది బాయిల్ అయ్యి ఇట్లా పొగలు వస్తుంది చూసారా, అప్పుడు పాస్తాను అందులో వేసుకోవాలి. ఇక్కడ నేను యూస్ చేసిన పాస్తా మైదాది కాదు, హోల్ వీట్ పాస్తా. ఆన్లైన్లో మనం కొనవచ్చు. పాస్తాను వేసుకున్నాక పాస్తా కొంచెం ఉడికే వరకు స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు. స్లోగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇన్ బిట్వీన్ మనం కలుపుతూ ఉండాలి. వితిన్ లైక్ 3-4 మినిట్స్లో బాయిల్ అవుతుంది. కొంచెం వీట్ పాస్తా కాబట్టి కొంచెం టైం పడుతుంది. అదే మైదా పాస్తా అయితే మనకు ఇమీడియట్గా బాయిల్ అయిపోతుంది హాట్ వాటర్లో ఏమి. మనం బాయిల్ అయిందా లేదా అని జస్ట్ చెక్ చేసుకోవచ్చు. నైఫ్తో నేను చేశాను. మనకు పాస్తా ఇక్కడ బాయిల్ అయిపోయింది. దాన్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 2 క్యూబ్స్ ఆఫ్ బటర్ వేసాను. అవి కొంచెం ఇది మెల్ట్ అయ్యే వరకు మనం ఇది చేసుకుంటాం. తర్వాత వచ్చేసి కొంచెం గార్లిక్, ఒక 4-5 గార్లిక్స్ వేసాను. తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్, నెక్స్ట్ వచ్చేసేసి క్యాలీఫ్లవర్ వేసాను అనమాట. ఇందులో క్యాష్యూస్ వేసాను. తర్వాత క్యాలీఫ్లవర్ని వాష్ చేసుకొని క్యాలీఫ్లవర్ని కూడా వేసాను. హై ప్రోటీన్ పాస్తా అని ఎందుకన్నాను ఇప్పుడు అర్థమై ఉంటుంది. నేను ఇక్కడ మయోనీస్ కానీ, మైదా కానీ, మిల్క్ కానీ ఏది యూస్ చేయట్లేదు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూఆర్ యూజింగ్ ఇస్ ఫర్ వెయిట్ లాస్ అనమాట. మొత్తం హై ప్రోటీన్ అనమాట. ఇందులో నేను నెక్స్ట్ వచ్చేసి ఒక 1 కప్ మగ్నా యాడ్ చేశాను. అన్నిటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి కొంచెం గోల్డిష్ కలర్ వస్తుంది చూసారా, అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లోనే స్లోగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 3 చిల్లీస్ కట్ చేసి వేసుకున్నాను. మంచిగా ఫ్రై అయిపోయాక మనము వీటన్నిటిని ఒక జార్లోకి తీసుకోవాలి. మనకి ఈ పాస్తా అనేది చాలా న్యూట్రిషియస్ అండి. విటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తుంది. క్యాలీఫ్లవర్ లో క్యాలరీ డైట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి చాలా మంచి యూజ్ ఉంది ఇలా చేసుకుంటే పాస్తా, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మయోనీస్, మిల్క్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మళ్ళీ ప్యాన్లో వేసాను. జస్ట్ ఎక్కువసేపు అవసరం లేదు, ఒక జస్ట్ 1 మినిట్ వరకు మనము అలా తిప్పుకున్నాక దెన్ నేను ఏంటంటే ఇందులో హర్బ్స్ యూస్ చేశాను. ఆరిగానో ఒక 2 ఆరిగానోస్ యూస్ చేశాక చిల్లీ ఫ్లేక్స్ వేసాము. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది మంచి డైరీ ఫ్రీ ప్రోడక్ట్. మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది చూడండి, మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చింది. వితౌట్ యూజింగ్ మిల్క్ ఆర్ డైరీ ఫార్మ్స్ ఏం యూజ్ చేయకుండానే మనకి క్రీమీ టెక్స్చర్ అని వచ్చింది. నెక్స్ట్ పాస్తా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం క్రీమీ టెక్స్చర్ అనేది మనకు మొత్తం పాస్తాకి ఇదయ్యే వరకు మనం జస్ట్ కలుపుకుంటాము. జస్ట్ 1 మినిట్. దాని తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తింటే సరిపోతుంది. పైకి చిల్లీ ఫ్లేక్స్తో గార్నిష్ చేశాను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ వాచింగ్. ఇంకా మంచి రెసిపీస్తో వస్తాను. బాయ్.